అండ్ సార్ కాలేజ్ ఎంపిక చేసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు కాలేజ్ ఎంపిక చేయడమే చాలా పెద్ద పని అండి. Tough. ఎందుకంటే ఫారెన్కి వెళ్లకుండా మనం చూడాలి, మనం వెళ్లకుండా ఎంపిక చేసుకోవాలి. ఎవరిస్తారు ఆ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్? నెట్లో కొంత వస్తుంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండొచ్చు, లేదా రాంగ్ ఉండొచ్చు. సో కాలేజ్ ఎంపిక చేయడం అనేది కేవలం గవర్నమెంట్ చెప్పి దగ్గర డేటా కానీ, ఇండియన్ ఎంబసీ దగ్గర డేటా కానీ చూసుకొని ఎంపిక చేస్తే మనం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఎన్ఎంసీ కొన్ని నిబంధనలు పెట్టింది కాలేజీకి అబ్రాడ్ లో. ఆ నిబంధనలు మెయిన్ నిబంధన ఏంటంటే 4.5 years మెడిసిన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, 19 subjects ఉండాలి, ఇండియన్ ప్రాక్టికల్స్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలనేది మనం చెప్తున్నాం. ఇవి ఉన్నంత మాత్రం వెళ్ళిపోలేము మనం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక వీధిలో ఉన్నారు. ఆ వీధి సందులో ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్ ఉంది. దానికి స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటుంది. అక్కడ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. మరి మీరు జాయిన్ చేయట్లేదు మీ పిల్లల్ని? ఎక్కడికో విజయవాడకో హైదరాబాద్కో టాప్ ఉన్న యూనివర్సిటీ క్లాసెస్లో చెప్తారని ఏదో కాలేజీకి తీసుకెళ్ళి మనం జస్ట్ స్కూల్కి వెళ్ళి మనం జాయిన్ చేస్తున్నాం. మరి మన అన్ని రికగ్నిషన్ ఉన్న ఈ స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండి కూడా టీచర్స్ మంచి ఉన్నారని తెలిసి కూడా మనం ఎందుకు జాయిన్ చేయట్లేదు? సక్సెస్ రేట్ లేదని, పర్ఫెక్ట్గా ఉండదని. సో అదే అన్ని నిబంధనలు ఉన్న యూనివర్సిటీస్లో కూడా ఈ సక్సెస్ రేట్ ఉండదండి. అది ఉండాలంటే మళ్ళీ నాణ్యమైన ఫ్యాకల్టీ ఉండాలి, సర్వీస్ సరిగ్గా చేయాలి. ఇందులో మేము సక్సెస్ అయ్యాం ఎప్పటి నుంచో, గత ఒక డికేట్ నుంచి సక్సెస్ అయ్యాము. కాబట్టి నిబంధనలు ఉన్నా సరే పెర్ఫార్మెన్స్ కూడా కావాలి. ఆ పెర్ఫార్మెన్స్ కూడా ఐహెచ్ఎస్ఎంలో ఉంది కనుక జర్నీ స్మూత్గా వెళ్తుంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు.